బాయ్. నా ఫస్ట్ సోలో రైడ్ ఈ ఘాట్ రోడ్‌లో నడుపుతుంటే అసలు క్రేజీ ఉండే ఎక్స్‌పీరియన్స్. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫ్రైడే ఈవినింగ్ హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ వెళ్ళాలి. నైట్ మా ఇంట్లోనే స్టే చేసి చెప్పలే కదా! మహబూబాబాద్ అంటే మా హోమ్ టౌన్. సో, అక్కడే స్టే చేసి సాటర్‌డే ఎర్లీ మార్నింగ్ మారేడుమల్లి స్టార్ట్ అవుదాం అనుకున్నా. అండ్ ఒక్కడినే వెళ్ళనీకి ఇంకో మెయిన్ రీజన్ ఏందంటే నాకు నచ్చిన ప్లేస్‌లో ఎక్కువసేపు ఉండొచ్చు. ఏ టైంకైనా స్టార్ట్ అవ్వచ్చు. పెద్దగా ఏం ప్లానింగ్ కూడా అవసరం లేదు సోలోగెళ్తే. అండ్ ప్లానింగ్ లేకపోవడం కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. నాకు రఫ్‌గా ఒక 420 కిలోమీటర్స్ చూపించింది మారేడుమల్లికి నేనుండే ప్లేస్ నుండి. మన బండి ఫ్యూయల్ కెపాసిటీ 11 లీటర్స్. ఫుల్ ట్యాంక్ చేపిచ్చిన. 0 దగ్గర స్టార్ట్ చేసిన రీడింగ్. ఫోన్ మౌంట్ సెట్ చేసుకున్న హెల్మెట్‌కి వీడియోస్ కోసము. కానీ ఐడియా ఫ్లాప్ అయింది. ఎందుకంటే అది సరిగ్గా సెట్ కాలేదు. కొంచెం సేపు పక్కకాగి మళ్ళీ సెట్ చేసుకొని స్టార్ట్ అయినా. కొంచెం బెటర్ ఉండే సెట్ చేసిన తర్వాత. మా ఇంటికి నేను వెళ్ళే రూట్ 210 కిలోమీటర్స్ ఉంటది. జనరల్‌గా నేనైతే 2 అవర్స్ 45 మినిట్స్‌లో వెళ్తుండే ప్రతిసారి. కానీ ఈసారి మస్తు టైం పట్టింది. ఎందుకంటే ఫోన్ సెట్ చేసుకుంటూ, ఆ బ్యాగ్ సెట్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అట్లనే మధ్యలో కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నా. నేను మెయిన్ రోడ్ నుంచి ఒక చిన్న రోడ్డుకి వచ్చిన. ఎందుకంటే ఇక్కడ మా సొంతూరు ఉంటది మద్దిరాల. ఇది సూర్యాపేట డిస్ట్రిక్ట్. నా 10థ్ క్లాస్ వరకు ఇక్కడే ఉంటుండే మేము. నా 10థ్ క్లాస్‌లో మేము మహబూబాబాద్ షిఫ్ట్ అయినాము. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా! అదే దాని లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మా సొంతూరు వస్తది. ఆఫ్టర్ లాంగ్ రైడ్ మహబూబాబాద్‌కి అయితే రీచ్ అయినాము. ఇదే మా ఇల్లు. గృహప్రవేశం వీడియో ఇన్‌స్టాలో ఉంటది. చూడండి ఒకసారి. బైక్ సౌండ్ రాగానే మా మమ్మీ బయటకొచ్చి చూస్తుంది. నైట్ మంచిగా పడుకొని 6కి లేవాల్సిన నేను 8కి లేసిన. ఇక్కడే ఇక లేట్ అవ్వడం స్టార్ట్ అయింది. నైట్ రైడ్ చేయడం వల్ల హెల్మెట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇట్లా. మళ్ళీ అన్ని పనులు అయిపోగొట్టుకొని మళ్ళీ మన బైక్ మీద సెట్ చేసుకున్నా. ఇంటికి మనకి 217 కిలోమీటర్స్ వచ్చింది. 210 అని చెప్పిన కదా నేను. కొన్ని డైవర్షన్స్ వల్ల 7 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చింది. జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఏమో వచ్చిన ఇంటి నుండి. కానీ ఆల్మోస్ట్ ఫారెస్ట్ రూట్ లాగే ఉంది ఇక్కడ నుండి. నేను వెళ్ళే రూట్ మహబూబాబాద్, బయ్యారం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, చిత్తూరు, మారేడుమల్లి. ఇప్పుడు నేను చెప్పిన రూట్ మొత్తం ఆల్మోస్ట్ ఫారెస్ట్ రూట్. వేరే రూట్స్ కూడా ఉంటాయి. బట్ ఇది ట్రై చేయండి ఎప్పుడన్నా మీరు వెళ్తే. చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీతో. యాక్చువల్‌గా నాకు ఈ రూట్ ఆల్మోస్ట్ భద్రాచలం వరకు తెలుసు. కానీ ఆ తర్వాత మ్యాప్ చూడాలి. కానీ ఫోన్ ముందు పెట్టుకుందాం అనుకుంటే ఫోన్ స్టాండ్ లేకుండే. ఆ ఫోన్ స్టాండ్ కోసం దారిలో కొన్ని ఊర్లలో అడుగుతూ వెళ్ళిన. లాస్ట్‌కి ఇల్లందు అనే ప్లేస్‌లో దొరికింది. కానీ అది ఫిట్ చేయడానికి ఒక స్క్రూ కావాలి. దానికోసం మళ్ళీ ఒక మెకానిక్ షాప్‌కెళ్ళి ఫిట్ చేయించుకున్నా. ఎండ మాత్రం ఫుల్ ఉండే అసలు. నేను ఇంకా షూస్, గ్లౌస్, జాకెట్స్ ఇవన్నీ వేసుకున్నా. ఫుల్ వేడిగా ఉండే. నేను వీడియో తీస్తున్న ఫోన్ ఐఫోన్ 16 ప్రో. మ్యాప్స్ కోసం పెట్టిన ఫోన్ వన్ ప్లస్ నార్డ్. ఇది నా పాత ఫోన్. ప్రజెంట్ మా డాడీ యూజ్ చేస్తున్నాడు. కానీ మ్యాప్స్ కోసం నేను పట్టుకొచ్చేసిన. 11కి స్టార్ట్ అయినా నేను ఇంట్లో. పాల్వంచలో మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకున్నా. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు. కలిసి వెళ్దాం ఎట్లా దారిలోనే కదా అని ఆగిన. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయినా. ఆ తర్వాత వి రీచ్డ్ భద్రాచలం. అదిగో అక్కడే ఉంటుంది గుడి. నేను చాలాసార్లు వచ్చిన. తెలంగాణ బార్డర్ ఇది. ఫస్ట్ టైం మన బండి తెలంగాణ క్రాస్ అవుతుంది. భద్రాచలం దాటగానే ఆంధ్ర స్టార్ట్ అవుతుంది ఇక. ఫోను, బ్యాగ్ ఇంకా హెల్మెట్ అన్నీ ప్రాపర్‌గా సెట్ చేసుకొని ఇక మారేడుమల్లి పోయే వరకు మళ్ళీ ఆగొద్దు అనుకున్నా. కానీ మళ్ళీ ఒక డైవర్షన్ తీసుకున్నా. ఈసారి ఫోను, బైక్ ప్రాబ్లమ్ కాదు. ఒక మంచి ప్లేస్ కనిపించింది. కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయిదామని ఆగిన ఇంగ. మారేడుమల్లి నా ఫైనల్ డెస్టినేషన్. కానీ ఆ రూట్‌లో వచ్చేవన్నీ చూస్తూ వెళ్ళడం కూడా మస్తు అనిపించింది. అట్లనే అన్ని ప్లేసెస్‌లో కూడా ఆగలేదు. ఎందుకంటే మళ్ళీ వెళ్ళేసరికి నైట్ అయితదని. నేను నైట్ అవ్వకముందే మారేడుమల్లి రీచ్ అవ్వాలి. ఎందుకంటే నేను ఇంకా వెళ్ళి స్టే కూడా చూసుకోవాలి. నేను స్టే ఏం ప్లాన్ చేసుకోలేదు. వెళ్ళిన తర్వాతనే చూసుకుందామని డైరెక్ట్ వచ్చేసిన. నేను కొన్ని వీడియోస్ తీసుకుంటుంటే ఇక్కడ నా ట్రైపాడ్‌ది ఒక బ్లూటూత్ బటన్ పడిపోయింది. చాలా సేపు వెతికినా కానీ దొరకలేదు అసలు. అది లేకపోతే ఇక మళ్ళీ దగ్గరికెళ్ళి క్లిక్ చేయాల్సి వస్తది. ఇక దొరకకున్నా సరే అని ఇక స్టార్ట్ అయిపోయినా లేట్ అవుతుందని. ఇక్కడ నుండి ఇంకా నియర్లీ 100 కిలోమీటర్స్ ఉంది మారేడుమల్లికి. మధ్యలో ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతది. అందుకే నేను చీకటవ్వ ముందుకే మారేడుమల్లి రీచ్ అవ్వాలనుకున్నా. అసలు యాక్చువల్ ప్లాన్ ఏందంటే మార్నింగ్ 7కి ఇంట్లో స్టార్ట్ అవ్వాలి నేను. 12 లోపు మారేడుమల్లి రీచ్ అవ్వాలనుకున్నా. కానీ ఇంట్లో స్టార్ట్ అయినప్పుడే 11 అయింది. మళ్ళీ చాలా సార్లు ఆగిన మధ్యలో. అసలు ఫుల్ ఎండ వల్ల ఆల్మోస్ట్ మొత్తం తడిసిపోయినా నేను స్వెట్ తోటి. మారేడుమల్లికి ఇక్కడ నుంచి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్. దీని తర్వాత మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న దాంట్లో ఇంకొంచెం ఉంది. కానీ మళ్ళీ స్టంట్ ఎందుకని ఇక్కడే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. ఎక్కడ ఆగొద్దిగా అనుకుంటూనే మళ్ళీ ఆగుతున్నా. ఎందుకంటే వెళ్ళే రూట్లో ప్రతి ప్లేస్ మంచిగా అనిపించింది. బైక్ మీద వస్తే బెనిఫిట్ ఏంటంటే ప్రతి ప్లేస్ మంచిగా కనిపిస్తుంది. ఎక్కడంటే అక్కడ ఆగి చూసి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. నేను ఒక 20 టైమ్స్ ఆగి ఉంటే ఇప్పటి వరకు. వెళ్ళడం లేట్ అవుతుంది. కానీ లేట్ అయినా సరే ఎంజాయ్ చేస్తూ వెళ్ళినా. ఈసారి మళ్ళీ డైవర్షన్ తీసుకున్నా. అసలు దూరం నుండి చూసి మస్తు అనిపించింది నాకు ఆ ప్లేస్. ఆల్మోస్ట్ ఈవినింగ్ 6:30 అవుతుంది ఇప్పుడు. అక్కడ నేను తప్ప ఇంకెవ్వరు లేరు. బైక్ లోపలికి తీసుకొని వెళ్ళిన దారున్నంత వరకు. ఆ తర్వాత బైక్ ఒక దగ్గర పెట్టేసి లోపలికి వాటర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిన.
అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాక ఒక వ్యూ పాయింట్ కనిపించింది. స్లోగా డార్క్ అవుతుంది. ఇక ఘాట్ రోడ్లో నైట్ రైడ్ చేయడం అంత సేఫ్ కాదు. నేను ఆఫ్టర్నూన్ రీచ్ అవ్వాలి అసలు, కానీ రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏమైందంటే, నేను మారేడుమిల్లి వచ్చినాకనే స్టే చూసుకుందాంలే అనుకున్నా. 7:30కి రీచ్ అయితే ఆల్మోస్ట్ 10 అయింది. నాకు ఇంకా రూమ్ దొరకలేదు, అట్లీస్ట్ టెంట్ కూడా దొరకలేదు. అక్కడ కనిపించిన ప్రతి నెంబర్కి కాల్ చేసిన, వీకెండ్ కదా అని అన్ని బుక్ అయిపోయినాయి అన్నారు. తిరిగి తిరిగి లాస్ట్కి ఒక టెంట్ దొరికింది, అది తీసుకున్నా. ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళి ఫుడ్ పార్సల్ తెచ్చుకున్నా. యాక్చువల్లీ నేను మర్చిపోయి అన్ని వీడియోస్ 4Kలో రికార్డ్ చేసిన, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. నాది యాక్చువల్లీ 128 GB స్టోరేజ్ అంతే. అన్ని డ్రైవ్లోకి ఎక్కించి కొన్ని డిలీట్ చేసి పడుకున్నా. ఇంకా పడుకోగానే వర్షం స్టార్ట్ అయింది. లేట్గా పడుకోవడం వల్ల మళ్ళీ లేట్గా లేచి ఫ్రెష్ అప్ అయినా. వర్షం పడుతుందని రెయిన్ కోట్ వేసుకున్నా. బయట వర్షం పడుతుంది కానీ ఫుల్ హ్యూమిడిటీ ఉండే. నేను ఇంకా లోపల హుడ్డీ వేసుకున్నా. అది తప్ప ఇంకేం లేవు నా దగ్గర, రెండే తెచ్చుకున్నా నేను. కొంచెం సేపు తర్వాత అది తీసేసి ఉత్తిగా తిరిగిన. వర్షం పడ్డాక ఆ రోడ్లో డ్రైవ్ చేస్తుంటే మస్తు అనిపించింది అసలు. రోడ్డు మీదనే తిరుగుతుంది అసలు మొత్తం. బండి మొత్తం ఆఫ్ రోడింగ్ కూడా అవుతుంది. దారిలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ బోర్డు కనిపించింది. యాక్చువల్గా నేను ఏ ప్లేసెస్కి వెళ్ళాలని కూడా ఏం ప్లాన్ చేసుకోలే, జస్ట్ అట్లా బైక్ మీద రైడ్ ఎంజాయ్ చేయాలని వచ్చిన. నేను వెళ్ళిన టైంకి అసలు ఎక్కువ వాటర్ ఫ్లో కూడా లేదు, కానీ కొంచెం సేపు ఉండి వచ్చిన. ఇంకా అండ్ మీకు నా బడ్జెట్ ఎంత అయిందని చెప్పలేదు కదా. నేను ఫ్యూయల్ 2 సార్లు ఫుల్ ట్యాంక్ చేయించిన, మళ్ళీ ఇంకోసారి 500 కొట్టించిన అంతే. ఆల్మోస్ట్ నాకు టోటల్ ఫ్యూయల్ 3000 అయింది. అండ్ స్టే నేను ఓన్లీ 1 నైట్ టెంట్ తీసుకున్నా, అది 1500 అయింది. నాకు ఫుడ్కి తక్కువైంది, 500 అనుకుంటా మొత్తం ఫుడ్కి. సో మొత్తం 5000లో అయిపోయింది. ఇంకా కొన్ని కొన్నా కదా, ఫోన్ మౌంట్, స్టాండ్, గ్లౌస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయలేదు దీంట్లో. రాళ్ళు మాత్రం ఫుల్ జారుతున్నాయి, నేను జారిన. మీరు వెళ్తే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నేను ట్రైపాడ్ అక్కడెక్కడో పెట్టి వీడియోస్ తీసుకున్నా, మొత్తం ఆ రాళ్ళలో ట్రైపాడ్ పెట్టడానికి అస్సలు రాలే. అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయినా. నేను నైట్ డైరెక్ట్ మారేడుమిల్లికి వెళ్ళిన. నేను వెళ్ళిన దారిలో ఇవన్నీ ప్లేసెస్ ఉన్నాయి, కానీ నైట్ చీకట్లో ఇవి కనపడలే నాకు అసలు. ఏమనుకున్నా అంటే, నేను ఎట్లాగూ ఇంటికి సేమ్ డే రిటర్న్ అవ్వాలి, సో ఇదే రూట్లో రిటర్న్ అయితే అట్లా రోడ్డు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నా. ఇక్కడ కొంతమంది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అమృతధార వాటర్ ఫాల్స్ ఉంటాయన్నారు. సరే చూద్దామని అక్కడికే స్టార్ట్ అయినా. యాక్చువల్గా మ్యాప్స్లో చూస్తే అది కూడా నేను వెళ్ళే దారిలోనే ఉంది, కానీ ఆ వాటర్ ఫాల్స్ వెళ్ళకన్నా ముందు ఒక బ్రిడ్జ్ కనిపించింది. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఫైనల్ ఈ బండితో పాటు మన గ్లౌజ్లకు కూడా మట్టి అంటింది. అక్కడ నుండి మళ్ళీ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆగిన. అక్కడ కనిపించే రోడ్ నుంచి ఇప్పుడు వచ్చింది నేను. అక్కడే కొంచెం సేపు ఉండి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయినా. కొంచెం సేపు తర్వాత అక్కడికి రీచ్ అయినా. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా లోపలికి ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ అన్ని దిగిన తర్వాత వాటర్ ఫాల్స్ వస్తాయి. నేను నిన్న ఫస్ట్ ఆగింది ఇదే ప్లేస్, సో అందుకే మళ్ళీ వెతుక్కుంటే ఈ ప్లేస్కే వచ్చిన. మస్తు పీస్ఫుల్గా ఉండే ఇక్కడ. అండ్ ఈ ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇక్కడే అయింది. నాకు కొత్త ఫ్రెండ్స్ అయినారు ఇక్కడ, విక్కీ అండ్ సిద్ధు. విక్కీది బర్త్డే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చినారు ఇక్కడే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి. వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి తిన్నా నేను. వాళ్ళు చాలా బాగా మాట్లాడినారు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. బర్త్డే బాయ్ని ఒక రైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ ఒక 2 hours రిలాక్స్ అయినా, వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ. ఇదే లాస్ట్ ప్లేస్ ఇక నేను వచ్చిన ట్రిప్లో. బాయ్ బాయ్.
అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయినా ఇంక నా ఫస్ట్ సోలో రైడ్. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. అక్కడ స్పెండ్ చేసింది తక్కువ టైమే, బట్ ఆ జర్నీని ఎంజాయ్ చేసిన నేను. మారేడుమల్లికి మళ్ళీ వస్తా ఛాన్స్ ఉంటే. అండ్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు. మీకు కూడా నా జర్నీ, నా ఎక్స్పీరియన్స్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. సీ యూ ఆల్. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene